మానవ టీవీకి ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ షాక్ తగిలి 2 మృతి. మళ్లీ మొదలైన ముసిరి బాణ. గద్వాల కలెక్టర్ను కలవనున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు ని పరామర్శించిన ఎమ్మెల్యే. వేములవాడ రాజరాజేశ్వరామి స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. అవును, యూరియా కొరత నిజమే మంత్రి. బిజినపల్లి మండలం వడ్డెమన్ గ్రామ సమీపంలో వాగు ఉధృతం. శ్రీశైలం ఘట్ రోడ్లో తప్పిన ప్రమాదం. సీఎంఆర్ఎఫ్ చెక్ ను అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. పేదల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి. శ్రీ జమలమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ ని కలవరిస్తారు శ్రీనివాస్ గౌడ్. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. 35 గేట్లు ఎత్తి దివాకు నీరు విడుదల. కాంగ్రెస్ పాలనలో పొంచి ఉన్న ముప్పు. ప్రజలకు భద్రత కావాలి, భయం కాదు కేటీఆర్. ఒక బుక్ అడిగితే మరో బుక్ ఇచ్చాడని 1వ తరగతి విద్యార్థిని చితకబాదిన టీచర్. రెండు రోజులు 3 ఘటనలు. కరెంట్ షాక్ తో 8 మంది మృతి. నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తూ బైక్ పై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సుడిగాలి పర్యటన. ఇక వివరాలలోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలోని మరో విషాదం చోటు చేసుకుంది. పాతబస్తీలో ట్రాక్టర్ పై భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా హై టెన్షన్ విద్యుత్ వైర్లు తలగడంతో 2 యువకులు మృతి చెందగా మరో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు టోనీ వికాస్ గా గుర్తించారు. కరెంట్ షాక్ తో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. దీంతో క్రెయిన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. గద్వాల జిల్లాలలో మళ్లీ వర్షం మొదలైంది. ఆదివారం నుంచి 2 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వాన పడింది. సోమవారం సాయంత్రం గ్యాప్ తర్వాత మంగళవారం ఉదయం నుంచి మళ్లీ ముసురు వర్షం మొదలైంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం అయ్యింది. జల్లులు పడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ ను మధ్యాహ్నం మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలవనున్నట్లు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలపై మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ను కలిసి వినతి పత్రం అందజేస్తున్నట్లు గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బాసు హనుమంతు నాయుడు తెలియజేశారు. ఈరోజు కర్నూలు జిల్లా కేంద్రంలోని విఆర్ ఆసుపత్రిలో నందు గద్వాల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ భర్త జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు కాళ్లకు సర్జరీ కావడంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మల్లకృష్ణ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వైద్యులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంటనే జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ.
चक्रतुण्डाय धीमहि राजाय प्रणय्य साहिने वयं वैष्णवनाय कुर्महे कामकामाय मह्यम् वीराय वैष्णवनाय యూరియా కొరత కారణంగా రైతులకు సరిపడా యూరియాను ఇవ్వలేకపోతున్నాము. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి 2.98 లక్షల టన్నుల యూరియా తక్కువగా సరఫరా అయింది. యూరియా లోటును దృష్టిలో పెట్టుకొని కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బైక్ తో పాటు వరదలో కొట్టుకుపోయిన యువకుడు, కొట్టుకుపోతున్న బైక్ ను అతి కష్టం మీదుగా తానే ఒడ్డుకు తెచ్చుకున్న యువకుడు. अरे 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 पक्का मोहन अरे 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 पोरा अरे 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 पो मोहन నీరు పోతా ఇంజన్ కొంచెం ఇట్లా కొంచెం ఇక్కడ చెప్పనే చెప్పినా నాకు మంచిగా ఇక్కడ కొంచెం అన్న ఇటు ఇటు కొంచెం అరే భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగా వెళ్లే దారిలో గట్టుపై నుంచి దొర్లిపడ్డ బండరాళ్లు. దీంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజా మండలం పరిధిలో సిననూరు గ్రామానికి చెందిన సుధాకర్ కి సీఎంఆర్ఎఫ్ ద్వారా 46,500 రూపాయలను చెక్కును ఎమ్మెల్యే విజయుడు కుటుంబ సభ్యులకు అందించడం జరిగినది. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు, 1,619 పాత రేషన్ కార్డుల అడ్మిషన్ పూర్తి. గడియన్పల్లి, మాదాపూర్ గ్రామాలకు 12 లక్షలతో అంగన్వాడీ భవనాల మంజూరు. ప్రజాప్రభుత్వంలో ఎవరు ఆకలితో ఉండరని హామీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని జడ్చెల్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఉరుకొండ మండల కేంద్రంలోని రైతులు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం. పేదల ఆకలి తీర్చడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో దీనికి కీలకం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదని విమర్శిస్తూ అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు.
జమ్మిచేడు శ్రీ శ్రీ జములమ్మ పరశురాముడ స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ జమదాగ్ని సమేత శ్రీ శ్రీ జములమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బల్లకృష్ణ మోహన్ రెడ్డి అమ్మవారికి సాంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలను ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవాలయంలో ఎమ్మెల్యేకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్ నే కలవరిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత వి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. సోమవారం సర్వేయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వృత్తి కులాలకు ఏవైనా వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారని, పాపన్న గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడతారని అనుకున్నామని, కానీ అలా జరగలేదని అన్నారు. మంగళవారం తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ ఎక్కడకు వెళ్లినా కేసీఆర్ ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారు. రాత్రి నిద్రలో కూడా సీఎం రేవంత్ కేసీఆర్ నే కలవరిస్తున్నారు. ప్రతిదానికి కేసీఆర్ కారణం అనడం తప్ప రేవంత్ చేసిన మంచి పని ఏది లేదు. ఎన్నికలలో గౌడ సోదరులకు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ హామీల అమలు గురించి మాట్లాడకుండా రేవంత్ వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఎన్నికల అప్పుడు అబద్ధాలే, ఇప్పుడు అబద్ధాలేనా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అధిక వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా అంతరాంగం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. SRSP ప్రాజెక్టు నుండి అధికంగా వరద నీరు రావడంతో ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. SRSP ప్రాజెక్టు నుండి అధికంగా 1,73,578 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. కణం ప్రాజెక్టు నుండి 11,000 క్యూసెక్ల వరద నీరు, వర్షం ద్వారా 71,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,55,707 క్యూసెక్లు కాగా అధికారులు 35 గేట్లు తెరిచి 3,46,846 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 16,7,912 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో శాంతి భద్రతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లో 2 పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడంలో పట్ల ధ్వజమెత్తారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాప్ లో గన్ పాయింట్ దోపిడీ జరగడం, కుక్కటిపల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజలలో భయాందోళనలు కలిగించాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని, శాంతి భద్రతపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ మండిపడ్డారు. సమర్థవంతమైన తెలంగాణ పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్లే ఈ దుస్థితికి వచ్చిందని విమర్శించారు. ప్రజలకు భద్రత కావాలి కానీ భయం కాదన్నారు. ఒక బుక్ అడిగితే మరొక బుక్ ఇచ్చాడని ఓ టీచర్ ఆగ్రహానికి గురైంది. 1వ తరగతి విద్యార్థిని కూడా చూడకుండా బాలుడిపై క్రూరంగా ప్రవర్తించింది. వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ది మోడల్ సిటీ హై స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఎర్రగడ్డలోని గౌతమపురి కాలనీలోని ది మోడల్ సిటీ హై స్కూల్లో మహమూద్ రియాజ్ ఖాన్ అనే విద్యార్థి 1వ తరగతి చదువుతున్నాడు. అయితే క్లాస్ చెప్పేటప్పుడు టీచర్ తబ్సుమ్ బేగం మహమూద్ రియాజ్ ఖాన్ ను బుక్ అడిగింది. కానీ అడిగిన బుక్కు బదులుగా రియాజ్ ఖాన్ వేరే బుక్ ఇచ్చాడు. దీంతో తబుస్ ఖాన్ బేగం ఆగ్రహానికి గురైంది. చిన్నారి వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. ఇంటికి వెళ్లిన తర్వాత రియాజ్ ఖాన్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే బోర్లబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సదరు స్కూల్ కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ ది కావడంతో చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నట్టు తెలుస్తుంది. పండగ వేళ హైదరాబాద్ లో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల్లో 3 కరెంట్ షాక్లతో 8 మంది మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతపూర్ లోని గోకుల్ నగర్ లో కృష్ణుని రథోత్సవం నిర్వహించారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడక్కడే 5 మృతి చెందారు. మరో 4 తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో రామంతపూర్ ఘటనలో మృతుల సంఖ్య 6కు పెరిగింది. ఇలా వరుసగా 2 రోజుల్లో 3 విద్యుత్ షాకుల ఘటనలు సంభవించడం, 8 మంది మరణించడం పట్ల నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లవద్దని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో పాటు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించేందుకు ఈ రోజు భీంపూర్ మండలంలోని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బైక్ పై సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మండలంలోని మహారాష్ట్ర బార్డర్ అయిన కజీరా, గోమిత్రి, వడూర్, గుబీడి, ధనోరా, భీంపూర్,
వాడిపేన్ గంగా ప్రభావిత గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ధైర్యం కల్పించారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని తెలిపారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి వచ్చేలా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గుంట కూడా రాయాలి. ఈసారి కట్నం చేసి కొట్లాడి వాళ్ళకి పైసలు ఇప్పిద్దాం. మనం పోయిన సరే అయితే లాస్ అయింది, రాలేదు. ఈసారైనా మనం వాళ్ళకు ఎట్లా న్యాయం చేయాలి, అంతే కదా కదా. మేము దారిలో కాల నిపాని వాగులకి వెళ్ళి రిటర్న్ పోయినాం. నిన్న వచ్చినాం మేమంతా. మన అందరు ఉన్నారు, సంతోష్ ఉన్నారు, సుధాకర్ అన్న ఉన్నారు, జడ్పీటీసీ సర్పంచ్ సాబ్ ఉన్నారు, నరేంద్ర అన్న, కల్చప్ అన్న, వీళ్ళు అందరు ఉన్నారు. ప్రవీణ్ అందరు ఉన్నారు. మన వాళ్ళందరూ ఇవన్నీ ఇవి బరువుతోటే కింద చెట్లు పడతాయి. ఇవే లేదు బాబు, చేతికి వచ్చే పంట నష్టమవుతుంది. మొత్తం రాయి మరి ఒక్కడు ఏమి విడిచిపెట్టదు. పెన్షన్ పడకు, అవన్నీ మనము నష్టపరిహారం ఇప్పిద్దాం, కొట్లాడదాం. పెన్షన్ ఏం పడకు, ఓకేనా? ధైర్యంగా ఉండు. ఓకే మరి. చూస్తూనే ఉండండి జోలాంబ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.